హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. 1990కి ముందు సామాన్యుడికి సైకిల్ ఎలాగో ఇప్పుడు బండయితే మనకు అలా తయారైంది. అదొచ్చాక మనకు నడక తక్కువైపోయి రోగాలైతే పెరిగిపోయినాయి. అది వేరే విషయం అనుకోండి. ఏ ఏజ్ వాళ్ళకైనా బండుండాలన్న పరిస్థితికైతే మనం వచ్చేసాము. ప్రతిరోజు ఖచ్చితంగా మనం ఏదో ఒక సందర్భంలో బండి ఉపయోగించాల్సిందే. లేదంటే రోజు నడవదు. ఏంటి బండి పురాణం ఇంత చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏమి లేదండి, నా బండికైతే కళ్ళు పోయినియి. అదేనండి, నా బండికి హెడ్‌లైట్స్ అయితే పోయినియి. ఆ హెడ్‌లైట్స్ పోయి 2 డేస్ అవుతుంది. అలాగే నడిపేస్తున్నాను. ఇక టైం లేక. ఇక ఈరోజైతే టైం కుదిరింది. ఇక మన మెకానిక్ గారికైతే ఇచ్చేస్తే మన మెకానిక్ గారు బాగు చేసేస్తున్నారు. చూడండి, నా దానికి తలకాయ పీకేశారు. మనుషులకైనా, వస్తువులకైనా అన్ని పార్ట్‌లు సక్రమంగా ఉన్నప్పుడే అందంగా కనపడతాం. ఇందాక చూసారు కదా, బండికి తలకాయ పీకేయగానే దాన్ని నేనే గుర్తుపట్టలేనంతగా తయారైందది. అలాగే ఏదైనా అంతే, మనమైనా మనల్నైనా అలాగే ఎవరు గుర్తుపట్టలేరు. సక్రమంగా మన బాడీలో పార్ట్‌లు పనిచేయకపోతే. బండికి కళ్ళైతే ఏయించేసుకుంది. చాలా బాగున్నాయి. ఏశారు. మంచి లైటింగ్ అయితే వస్తుంది. ఇక మెయిన్ వచ్చేసి ఇంజిన్ ఆయిల్. ఇంజిన్ ఆయిల్ కూడా చాలా రోజులైంది చేంజ్ చేసి, ఇంజిన్ ఆయిల్ కూడా బాటిల్ తెచ్చి ఇచ్చేసాను. ఆ బండికి అది ఇంజిన్ ఆయిల్ నట్టయితే రావట్లేదంటే చాలా కష్టపడ్డారు పాపం.